ఐపీఎల్ 2025-18 ఎడిషన్లో భాగంగా స్వల్ప స్కోర్లు నమోదైన మ్యాచ్లో అంటే పంజాబ్ కింగ్స్ సంచలన విజయం అయితే నమోదు చేసిందని చెప్పవచ్చు. కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో ఈ జట్టు 16 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 15.3 ఓవర్లో కేవలం 111 పరుగులకే ఆల్అవుట్ అయింది. అనంతరం చేజింగ్కి దిగిన కేకేఆర్ 15.1 ఓవర్లోనే 95 పరుగులకే కుప్పకూలింది. పంజాబ్ బౌలర్లో యుజ్వేంద్ర చహల్ 28 పరుగులిచ్చి 4 వికెట్లు తీగా అదర్ ఎండ్లో మార్కో జెన్సేన్ 17 పరుగులిచ్చి 3 వికెట్లతో సంచలన బౌలింగ్తో అదరగొట్టేశారు. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడంలో తడబాటుకు గురి కావడంపై మ్యాచ్ అనంతరం కేకేఆర్ కెప్టెన్ అయిన అజింక్య రహానే వివరణ అయితే ఇచ్చాడు. మా ప్రయత్నం పట్ల కొంచెం నిరాశగా ఉంది. ఓటమి బాధ్యతను నేనే తీసుకుంటా. నేను తప్పు షాట్ ఆడాను, అయితే అది మిస్ అయ్యి ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాను. ఒక జట్టుగా బ్యాటింగ్లో మేము విఫలమయ్యాం. ఓటమి బాధ్యత అంతా బ్యాటర్లదే. మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. బలమైన పంజాబ్ని 111 పరుగులకే కట్టడి చేయగలిగారు. ఇలాంటి పిచ్చులపై ఫుల్ పేస్ బంతులను సులభంగా ఎదుర్కోవచ్చు. స్పిన్ బౌలింగ్ను ఆడటం మాత్రం కష్టం. అయితే ఈ లక్ష్యాన్ని మేము సులభంగా ఛేదించాల్సింది. ఈ ఓటమితో కుంగిపోము. మ్యాచ్ ఓడిపోయినప్పటికీ సానుకూల ధోరణితోనే ఉంటాం. ఇక ముందు మ్యాచ్ల్లో సైతం అలాగే సాగుతాం. ఇంకా సగం మ్యాచ్లు మిగిలే ఉన్నాయి. మరోసారి ఇలా జరగకుండా చర్చించాల్సిన అవసరం అయితే ఉంది అని రహానే అయితే వివరించాడు. ఇక తర్వాత రహానే ఎల్బీపై కూడా చర్చ జరిగింది. 7.4 ఓవర్ల వద్ద చహల్ బౌలింగ్లో రహానే షాట్ ఆడేందుకు ప్రయత్నించడంతో అది బ్యాట్కు తగలకుండా కాలుకి తగిలింది. ఎంపైర్ ఎల్బీడబ్ల్యూగా ప్రకటించారు. అయితే ఎంపైర్ నిర్ణయాన్ని క్షమించేందుకు రహానే ఇష్టపడలేదు. డగౌట్కి వెళ్తుండగా మరో ఎండ్లో ఉన్న రఘువంశీ రహానేని పిలిచినప్పటికీ తను మాత్రం సమీక్ష కోరకుండా వెనుదిరిగాడు. అయితే రిప్లైలో ఆ బంతి వికెట్లకు అవుట్ సైడ్ వెళ్తున్నట్లు చూపించింది. దీంతో రహానే అవుట్పై చర్చ నడుస్తుంది. అయితే తను సమీక్ష కోరితే నాట్అవుట్ అని తేలే అవకాశం ఉండేదని చర్చించుకుంటున్నారు. అయితే రఘువంశీతో చర్చకు సంబంధించి రహానే స్పందిస్తూ అది ఎంపైర్స్ కాల్స్ కావచ్చని తను సందేహం వ్యక్తం చేశాడన్నాడు. అలాగే అవుట్పై రఘువంశీకి స్పష్టత లేదని తెలిపాడు. అందుకే తాను ఎలాంటి ఛాన్స్ తీసుకోలేదని రహానే అయితే తెలిపాడు. అప్పటికి జట్టు స్కోర్ 62 పరుగులు 3 వికెట్లుగా ఉంది. చేతిలో ఇంకా 12 ఓవర్లు ఉన్నాయి. అలాగే సులభంగా గెలవాల్సిన తరుణంలో కేకేఆర్ బ్యాటర్లు ఫీల్డింగ్కి క్యూ కట్టడంతో ఆ జట్టు అనూహ్యంగా ఓటమి పాలైతే అయిందని తెలుసుకోవచ్చు. ఇక తర్వాత ఈ సంచలన విజయంపై పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆనందం వ్యక్తం చేశాడు. మాటల్లో చెప్పలేని విజయం అన్నాడు. ఇలాంటి విజయాలు చాలా ప్రత్యేకం అన్నాడు. పిచ్పై బంతి టర్న్ అవుతుండటంతో ప్రశాంతంగా ఉండాలని, మ్యాచ్పై కంట్రోల్ తీసుకోవాలని చహల్కు సూచించానన్నాడు. ఇలాంటి పిచ్చుల్లో స్పిన్ బంతులను ఎదుర్కోవడం కష్టమన్నాడు. మా ప్రణాళికకు అనుగుణంగా బౌలర్లు చెలరేగాలని తెలిపాడు. అయితే కేకేఆర్పై పంజాబ్ నమోదు చేసిన విజయం గురించి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పెంచేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.